గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలు కేటాయించారు. కానీ బీజేపీలో ఆశావాహులు అధికంగా ఉన్నారు. మరికొన్ని సీట్లు అదనంగా అడగాలన్న యోచనలో బీజేపీ ఉంది. కానీ టీడీపీ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఓడిపోయే సీట్లను బీజేపీకి అప్పగించారా? బలమైన ప్రత్యర్థులు ఉన్న చోట సీట్లు కేటాయించారా? పొత్తు ధర్మం పాటించడం లేదా? కాషాయ దళంలో తీవ్ర అసంతృప్తి ఉందా? హైకమాండ్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? అందుకే పురంధేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయింది. కానీ ఏ నియోజకవర్గాల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి? ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుందన్న నియోజకవర్గాలనే బీజేపీకి కేటాయించారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలు కేటాయించారు. కానీ బీజేపీలో ఆశావాహులు అధికంగా ఉన్నారు. మరికొన్ని సీట్లు అదనంగా అడగాలన్న యోచనలో బీజేపీ ఉంది. కానీ టీడీపీ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మరోవైపు ఇబ్బందికర నియోజకవర్గం బీజేపీకి టీడీపీ కేటాయించిందని ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు స్థానాల వరకు ఓకే అయినా అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, అనపత్తి, ఆదోని వంటి నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. అయితే అక్కడ సరైన క్యాడర్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవలేదు కాబట్టి వాటిని తమకు కేటాయించారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున హైకమాండ్కు లేఖలు కూడా రాసినట్టు తెలుస్తోంది. అందుకే కొన్ని సీట్ల విషయంలో చేర్పులు మార్పులు చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. పొత్తులో సింహభాగం ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ పొందుతుందన్నది బీజేపీ నేతల వాదన. అటు టికెట్ల ప్రతిపాదన సైతం బీజేపీలోని ప్రో టీడీపీ నేతలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పురంధేశ్వరి సైతం టీడీపీకి ఫేవర్ చేస్తున్నట్టు కొంతమంది సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు చంద్రబాబు సైతం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే బీజేపీ నాయకులకు టికెట్లు ఇవ్వద్దని కోరినట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు టికెట్లు లభించినా, లాభం చేసుకుని టికెట్లు దక్కించుకున్నా టీడీపీ సహకరించదన్న ప్రచారం కూడా ఉంది. అవసరమైతే పనిగట్టుకుని ఓడిస్తారని కూడా అనుమానాలు ఉన్నాయి. దీనిపై కూడా బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. వీటన్నిటిపై చర్చించేందుకే పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించారని, ఈ రోజు సాయంత్రానికి బీజేపీ సీట్ల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.